సో ఏఐ సమిట్లో యూత్ కాంగ్రెస్ నిరసనలు. సో ఇది ఎంత దారుణం అంటే, సరే నిరసన తెలిపే అవకాశం, హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ అది ఎక్కడ తెలపాలి అనేది సెల్ఫ్గా వాళ్లకు వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్లో గ్లోబల్ సమ్మిట్ జరిగింది. అక్కడ గ్లోబల్ సమ్మిట్ దగ్గర వెళ్ళి ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు నిరసన తెలిపితే ఎంత గలీజ్గా ఉంటుంది. ఎవరు ప్రతిష్ట తీస్తారు? తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది, గ్లోబల్ సమ్మిట్కి విదేశాల నుంచి కూడా వచ్చారు కాబట్టి అక్కడ పోయేది తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాదు, భారత్ పరువు కూడా అనేది తెలుసు. అందుకనే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సమ్మిట్లో ఎక్కడ ఎలాంటి ఆందోళనలు జరగలేవు, ఎవరు కూడా నిరసన తెలిపలేరు. కానీ ఏఏ సమ్మిట్ ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. అక్కడ యూత్ కాంగ్రెస్ వాళ్ళు చొక్కాలు విప్పి ఫ్లెక్సీలు పట్టుకొని నిరసన తెలిపారు. దీనివల్ల ఎవరు పరువు పోతుంది? పేపర్లలో న్యూస్లో అయితే హైలైట్ అయ్యే పరిస్థితి ఉంటుంది, కానీ అక్కడ పోయేది మన దేశం పరువే. యూత్ కాంగ్రెస్ మరి అది ఆలోచించిందో లేదో తెలియదు, కానీ కేంద్రం తీసుకున్న నిర్ణయాలకి నిరసన తెలిపే వేదిక మాత్రం అస్సలు అది కాదు అంటూ కూడా ప్రతిపక్షాలు ఇవాళ కాంగ్రెస్ వైపు ఏలెత్తి చూపించే పరిస్థితి, విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి.